నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ ఓటరు మహాశయులకు సవినయ విన్నపం. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతూ బడుగు బలహీన వర్గాల ఆర్థిక అభ్యున్నతి ధ్యేయంగా, రైతాంగానికి వెన్నుదన్నుగా జలయజ్ఞంతో రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతూ అభివృద్ధి అనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా గత 5 ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపింది కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే కాంగ్రెస్ కు జనం తమ గుండెల్లో గుడికట్టారు. మరోమారు తమ ఓటు హక్కుతో కొలువులో నిలబెట్టడానికి సిద్ధమయ్యారు. అందులో భాగంగా మనసున్న మనిషి, బడుగు బలహీన వర్గాల, వెనుకబడిన తరగతుల, అణగారిన జాతుల ఆశాకిరణం, నిరుపేదల నిధి, ఆపన్నుల పెన్నిధి, మన నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీ మధు గౌడ్ యాష్కీ గారు పోటీ చేస్తూ మరోమారు మన ముందుకొచ్చారు. మన పల్లెకొచ్చినట్టి బంధువమ్మ అన్న నిజామాబాద్ తోడు మధు అన్న. అందరిని ఆదరించే గుణమమ్మ, తనది పేదోళ్ళ అభివృద్ధి పైనమమ్మ. పేదోళ్ళ అభివృద్ధి పైనమమ్మ. ఉన్నతమైనట్టి బ్రతుకు ఆ అమెరికా దేశాన వదిలి, పుట్టి పెరిగిన దేశాన ఈ మట్టి రుణమును తీర్చ కదిలి. నీతి న్యాయమన్న మాట ఆచరించి చూపినాడు. అనుకున్నదేదైనా సాధించి తీరుతాడు. పల్లెకొచ్చినట్టి బంధువమ్మ అన్న నిజామాబాద్ తోడు మధు అన్న. చేయి చేయి కలుపుదాం, హస్తం గుర్తుపై ఓటు వేసి పార్లమెంట్ సభ్యునిగా అఖండ విజయాన్ని చేకూర్చి, మన నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ సభ్యునిగా, మన ప్రతినిధిగా నియోజకవర్గ గల్లీ గల్లీలోని సమస్యల పరిష్కారానికి ఢిల్లీకి పంపుదాం. ప్రజలారా, ఓటర్ మహాశయులారా, ఒక్కసారి నిలకడగా ఆలోచిస్తే అసలు ఎవరి మధు గౌడ్ యాష్కీ? అతనికే మనం ఎందుకు ఓటు వేయాలి? ఒక్కసారి ఆలోచిస్తే ఖచ్చితంగా ఆయనకే మనం ఓటు వేస్తే మన ప్రతినిధిగా మధు గౌడ్ యాష్కీని గెలిపించుకుంటాం. మా బాబు బాగా సీరియస్ ఉండే, జ్వరం వచ్చిన తర్వాత కాళ్ళు పడిపోయినాకడే చేతులు పడిపోయిన వెంటనే నిజామాబాద్ తీసుకుపోయినాము. డబ్బులు లేని పరిస్థితి ఉండే. మాదిగొట్టు సారు 25,000 సాయం చేసిండు. లేని పరిస్థితి అక్కడి నుంచి ఆయన రప్పించిండు. దేవుడు మాకు ఒకటి దేవుడు అయిపోయిండు ఆ టైంలో. మాదిగొట్టు సారు ఉండాలి సారు, మాకు లేని వాళ్ళకి ఆదుకున్నాడు. మాకు అందరికి సాయం చేసిండు. ఆయన సలహా ఉండగానే ఆయనని గెలిపిస్తాం సార్. ఇక నాకు సాయం చేసి నాకు ఒక తండ్రి, ఆయనకే చేస్తా, ఆయనకే గెలిపిస్తా. మధు యాస